నమస్తే, వెల్కమ్ టు లియో. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డ్కి సంబంధించినటువంటి ఒక ఏదైతే యాత్ర ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ వారు వద్దన్న సరే వినకుండా ఆ యాత్రను అయితే ప్రారంభించడం జరిగింది. తిప్పి కొడితే 300 నుంచి 400 మంది కూడా జనాలు లేరు. కానీ ఏదైతే వాళ్ళ పాత స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇరుకు సందుల్లో కావచ్చు, ఇరుకు ప్రదేశాలలో పెడితే ఈ 200 మంది కూడా చాలా ఎక్కువగా జనాలు ఉన్నట్టుగా వాళ్ళ కెమెరా యాంగిల్స్ తెలుసు కాబట్టి అదేవిధంగా వాళ్ళ యొక్క మిర్చి యార్డ్ యాత్ర మాత్రం సాగింది. అయితే ఈ యాత్రకు సంబంధించి సత్ఫలితాలు ఇచ్చాయంటే మనకు లేదని చెప్పుకోవాలి. మొత్తానికి ఏం జరిగింది దీనిపైన అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్గా శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మనం చూసుకుంటే జగన్ని రావద్దు, ప్రజల్లోకి రావద్దు అని చెప్పేసి అంటూనే ఒక పక్కన ప్రజలు తీర్పు ఇచ్చేశారు 151 స్థానం నుంచి 11 స్థానాలకి. ఇక పైన ఇప్పటికి గతంలో కూడా మనం చూస్తే దాదాపు 2 నుంచి 3 సార్లు తన యాత్ర వాయిదా పడుతూ వచ్చాయి. ఏదైతే డిసెంబర్లోనే తన యాత్ర స్టార్ట్ చేస్తున్నాడు, సంక్రాంతి తర్వాత అన్నాడు, ఫిబ్రవరి అని చెప్పాడు, ఫీజ్ 4 అన్నాడు, అన్నీ వాయిదాలు పడుతూ వచ్చాయి. ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం ఏదో చేయాలనుకుని కాస్త ఉన్న 200 నుంచి 300 మందిని ఆ యొక్క మిర్చి యార్డ్ ఇరుకు స్థలాలలో పెట్టి అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొల్ప కాకుండా మీడియాపై దాడి చేయడానికి కావచ్చు, అక్కడ ప్రజల సొమ్ముని దోచుకోవడానికి కావచ్చు, దీన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయటానికి వచ్చాడా, దొంగతనాలు చేయటానికి వచ్చాడా? ఆల్రెడీ రాష్ట్రాన్నంతా దోచేసుకున్నారు, అది ప్రజలకు అర్థమైపోయింది. 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజున ఏ విధంగా జనంలోకి రావాలి, ఏ విధంగా ప్రజలు నన్ను గుర్తుంచుకునే విధంగా నేను చేస్తే బయటకు వచ్చి వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకుంటారు అని అనుకుంటున్నాడు. కానీ ప్రజలు నిన్ను ఆల్రెడీ 11కు పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా అని చెప్పేసి తెగ వెలువెల్లాడిపోయాడు. ఎక్కడి నుంచి వస్తుంది? ఒకప్పుడు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడేవారు 2019లో ఉన్న 11లో 23లో నుంచి కూడా సగం లాగేసుకుంటే మీరు ఎక్కడుంటారు అని అదే చేశారు ఈ రోజున ప్రజలు. ఈ రోజున ఏ ఒక్క రైతు కూడా నీ దగ్గర వచ్చి మొరపెట్టుకోలేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమడుగుతున్నారు? ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి మా భూములన్నీ లాగేసుకున్నారు, ఎక్కడా కూడా మాకు ప్రశాంతత లేదు, మనశ్శాంతి లేదు, అన్ని కబ్జాలు చేశారు, వాటన్నింటినీ పరిష్కరించండి ఫస్ట్ అని కోరుకుంటున్నారు. ఏ రైతు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి వాళ్ళ హయాంలో ఎవరైతే 2019 నుంచి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం పరిపాలన జరిగిందో అప్పుడు వీళ్ళు నకిలీ విత్తనాలు అమ్మారు. ఫస్ట్ ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసుకోవాలి. ఏ విధంగా రైతులకు నువ్వు మేలు చేశావు? పంట నీళ్లలో మునిగిపోయి ఉంటే డయాసులు వేయించుకొని గ్రీన్ మ్యాట్లు పరిపించుకొని నువ్వు ఏ విధంగా మిర్చి పంట ఏదైతే ఈ వరి పంట ఉందో ఏ విధంగా పరిశీలించాడు? ఇది రైతులు మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నారు. ఈ రోజున ఏదో ఇరుకు సందుల్లో గుంటూరులోకి వచ్చేసి మిర్చి యార్డు దగ్గర వాళ్ళకేదో నేను సపోర్ట్ చేస్తున్నానని ఈ రోజున ఒక రైతువి 14 టిక్కీలు మిర్చి బస్తా కనిపించట్లేదు. వాళ్ళు ఏసీలో ఎక్కడైతే మనం కోల్డ్ స్టోరేజ్ అని చెప్పుకుంటామో అక్కడ మా నాన్నగారు కూడా మిర్చి రైతే గుంటూరు స్టోరేజ్లో కూడా పెడుతూ ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడితే వాళ్ళకి ఆ పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని స్టోర్ చేసుకొని మంచి వాళ్ళకి రేటు ఉంది. వాళ్ళు ఎవరు వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర వాపోలేదు. జనంలోకి ఏదో ఒకటి తీసుకొని రావాలి. ఈరోజు నువ్వేం తీసుకొచ్చావు? మీడియా మీద దాడి చేశారు. మిర్చి పంటని ఎవరైతే రైతులు అక్కడికి వచ్చి స్టోర్ చేసుకోవాలని చూశారో వాళ్ళ దగ్గర జగన్మోహన్ రెడ్డి అనుచరులు దొంగతనం చేసి వాళ్ళ వ్యాన్లోనే ఈ రోజున మిర్చి బస్తాలు దొరికాయి. అంటే మీరు రైతుల వైపు పోరాటానికి వచ్చారా, రైతులు పండించిన పంటను దొంగతనంగా లాక్కోవటానికి వచ్చారా? అయితే గతంలో మనం చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి సమయంలో దాదాపు 1670 కోట్లు అప్పులు ఏదైతే వాళ్ళకి బకాయిలు ఏదైతే రైతులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి వెళితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1670 కోట్లు తీర్చేసింది. సో ఏ మొహం పెట్టుకొని మళ్ళీ జగన్ రైతుల దగ్గరికి వచ్చాడంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఫ్రీ కరెంట్ తీసేశాడు కదండి జగన్మోహన్ రెడ్డి రైతులకి. ఇంకా మాట్లాడే హక్కు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి? ఉచితంగా కరెంటు రైతులకు అని పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు పెట్టారు. అదే కంటిన్యూ చేస్తూ వచ్చింది అన్ని ప్రభుత్వాలు. ఎవరున్నా కూడా రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి ఉపయోగం మనం చేయాలి, వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి ప్రభుత్వం నుంచి అంటే ఫస్ట్ బోరు బావులు కానీ వాళ్ళకి వాటర్ ఏదైతే సప్లై ఉండాలో దానికి సంబంధించిన కరెంటు పవర్ ఫ్రీగా ఇవ్వాలి అనేది ఉంది. జగన్మోహన్ రెడ్డి దాన్ని లాగేశావు. అక్కడ ఉన్న మీటర్లన్నీ తీయించేశావు, వాటికి కూడా బిల్లు కట్టాలని చెప్పి పెట్టించావు. మరి ఈ రోజున ఏ మొహం పెట్టుకొని నువ్వు రైతుల వైపు మాట్లాడటానికి వచ్చాడు?
ఏదైతే రైతులకి వాళ్ళు గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు రైతు భరోసాని పెట్టాడు. దాన్ని మళ్ళీ ఏం చేశాడు, 1 సెంటు భూమి ఎక్కువ ఉన్నా కూడా మెట్టలో ఇన్ని ఎకరాలు, మాగాణిలో ఇన్ని ఎకరాలు ఉండాలి, దానికన్నా 1 సెంటు భూమి ఎక్స్ట్రా ఉన్నా కూడా వాళ్ళకి పొరపాటును కూడా రైతు భరోసా రాదు. టీడీపీ వాళ్ళైతే అసలు రాదు. వాళ్ళకి ఎకరం భూమి ఉన్నా వాళ్ళు రైతు భరోసాకి అర్హులైనా అక్కడ ఏదైతే ఆ గ్రామం ఉందో లేకపోతే మండలం అయినా ఎక్కడైనా సరే అక్కడ టీడీపీ గవర్నమెంట్కి వీళ్ళు సపోర్టుగా ఉంటారా, జగన్ పథకాలేవి రావు. ఆ విధంగా పరిపాలించాడు, రైతుల్ని ఆ విధంగా హింస పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇప్పుడు కొంతమంది ఏదైతే మిర్చి యార్డుకి సంబంధించి జగన్ యాత్ర ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశంలోనే కొంతమంది మిర్చి ఒక రైతు ఎవరు 30,000 రూపాయలు తన జేబులో పెట్టుకున్నటువంటి డబ్బులు పోయాయని, కొంతమంది మొబైల్స్ పోయాయని చెప్పి మొత్తానికి ఎందుకు ఇంత హడావిడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు? ఇప్పట్లో ఎన్నికలు లేవు, లేదా ఇప్పుడు ఏది జరిగేది కాదు. సో ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నాడు జగన్ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్రను ఒకటి చేశాడు. ప్రజల్లో ఏ విధంగా నేనున్నాను, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను, మళ్ళీ రాష్ట్రాన్ని దోచుకుంటాను అని చెప్పాలంటే ఇట్లాంటివన్నీ చేయాలి. మొన్నటి వరకు వస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు, ప్రజల్లోకి వస్తాను, జిల్లాల్లో యాత్రలు లేకపోతే నిద్రలు అన్నాడు, ఇంకోసారి ఫీజు పోర్ అని చెప్పేసి అదొకటి చేస్తామన్నారు. ఇవేవి కూడా వర్కౌట్ అవ్వలేదు. చివరికి రైతులు ఎవరు మాట్లాడరు కదా, బయటకు వచ్చి వాళ్ళ పొలాల పనుల్లో వాళ్ళు ఉంటారు. రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ రౌడీలని గూండాలని వేసుకొని వచ్చి ఈ రోజున జనాలందరూ ఎవరి దారిన వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు జేబులో మనీ క్యారీ చేస్తారండి. పాకెట్ ఉంటుంది పర్సు, ఆ పర్సులు కొట్టేయటం, మెళ్ళో చైన్లు కొట్టేయటం. జగన్ పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎంతోమంది డబ్బులు వీళ్ళు పిక్ పాకెట్ దాళ్ళు ఉన్నారు వీళ్ళ బ్యాచీనే అది అనుకోండి జగన్మోహన్ రెడ్డిది. ఇతను అదే పని మీద 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. వీళ్ళ బ్యాచ్ ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే వల్లభనేని వంశీ ఉన్నాడో అతను జైల్లో ఉన్నాడు. నెక్స్ట్ కొడాలి నాని, వీళ్ళందరూ కూడా దొంగలు, గజ దొంగలు, రాష్ట్రాన్ని దోచుకున్న గజ దొంగలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరన్నట్లుగా ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడంటే ఏదో హడావుడి చెయ్యాలి. ఏ విధంగా ఈరోజు వంశీది నడుస్తుంది దాన్ని డైవర్ట్ చేయాలి, కొత్తగా ఇంకేదన్నా తెర మీదకు తీసుకురావాలి. షర్మిల మాట్లాడితే దానికి మళ్ళీ ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయాలి. ఇంకెవరైనా ఈ రోజున పోలీసులు వచ్చారు బయటికి, నిన్న మీటింగ్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు బట్టలు ఊడదీస్తావు నువ్వు, పోలీసులు మాట్లాడేటప్పుడు ఎవరి గురించైనా మర్యాదగా మాట్లాడు, నీ మాటలను వెనక్కి తీసుకో అని అన్నారు. ఈ రోజున ఏం చేశాడు, ధర్నా అని చెప్పేసి జనంలోకి వచ్చి మీడియా వాళ్ళవి ట్రైపాడ్స్ కెమెరాలు నాశనం చేసి ఎంత విధ్వంస కాండను అక్కడ సృష్టించారంటే గుంటూరులో. అదంతా వాళ్ళు ధర్నాలకు వచ్చారా, దొంగతనాలకు వచ్చారా, దోపిడీలకు వచ్చారా, దౌర్జన్యానికి వచ్చారా, దేనికి వచ్చారా? ఆ రోజున మనం తిరుపతిలో చూసినట్లయితే హాస్పిటల్ వాతావరణంలో వాళ్ళ సెలైన్ క్యాన్సర్ని కూడా లాకేసి అక్కడ అసలు జై జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఒక రౌడీ మూకలాగా గూండాలాగా అక్కడున్న వాతావరణాన్ని ఆ పేషెంట్ చంపాలనే ప్రయత్నం కూడా చేశారు. ఆ సెలైన్ లాగేయడం కావచ్చు, అక్కడ ట్రీట్మెంట్ జరగకపోవడం కావచ్చు. అంటే ఇది కేవలం ఇప్పుడున్న ప్రభుత్వానికి రుద్దటం కోసమే వీళ్ళు చేసిందంతా కూడా. ఈ పనులన్నీ కూడా వాళ్ళకి వర్తిస్తాయి. ఈ రోజున పేషెంట్ చనిపోయాడంటే మరి వాళ్ళకే కదా అది వస్తుంది. ఇది జనంలో క్రియేట్ చేయాలంటే మేమేదో మంచి చేయడానికి వచ్చాము, రైతుల తరపున ధర్నా చేయడానికి వచ్చాము. ఈ ధర్నా చేయడానికి ఏం చేస్తున్నారు, పోలీసులు నా మీద కేసు ఫైల్ చేశారు, నేను చాలా అమాయకుణ్ణి. ఇలాంటి సింపతి క్రియేట్ కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున బయటకు వస్తున్నాడు. అయితే గతంలో మనం చూసుకుంటే తెలంగాణలో జరిగినటువంటి ఒక పుష్ప 2 రిలీజ్ టైంలో జరిగినటువంటి ఒక తొక్కిసలాటలో సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ లాంటి ఒక సెలబ్రిటీ స్టార్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక రాత్రిపూట పూర్తిగా జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే కోలో చూసుకుంటే జగన్ ఇక్కడ సాక్షాత్తుగా తన కళ్ళ ముందే జరుగుతున్నటువంటి ఒక మీడియాపై దాడి కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అదిగాక అక్కడ జరిగినటువంటి ఒక 14 టిక్కీల మిర్చి దొంగతనం కావచ్చు, ఇక్కడ మిగతా పోయినటువంటి 30,000, కొంతమంది దగ్గర సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికీ బాధ్యుడు జగనే కాబట్టి ఇప్పుడు ఏపీ పోలీసులు కేసు నమోదు చేయబోతున్నారా, జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? చేయాలండి. ఒకసారి ఇప్పుడు రెండోసారి మూడోసారి ఎన్ని రోజులు వదిలిపెడతారు? శిశుపాల్ని 100 తప్పులు క్షమించినట్లుగా జగన్మోహన్ రెడ్డిని ఇంతకుముందు ఎన్నోసార్లు ఎవరైతే గోవర్ధన్ రెడ్డి కానివ్వండి, కాకాని గోవర్ధన్ రెడ్డి, లేకపోతే రజనీ కానివ్వండి, విడుదల రజనీ, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి పోలీసుల్ని చాలా సమాజంలో దిగజారిపోయే విధంగా మాట్లాడారు. వీళ్ళ మాటలన్నీ కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. బట్టలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతా అంటే
ఏ విధంగా వీళ్ళని మనం అర్థం చేసుకోవాలి? పోలీసులు ఖచ్చితంగా ఈ రోజున ఏదైతే వీళ్ళు చేసిన దౌర్జన్యం ఉందో అది ధర్నా కాదు, దొంగతనాలు ఉన్నాయో, ఎంతమంది డబ్బులు మెళ్ళో చైన్లు ఇవన్నీ కూడా దోచుకున్నారో, ఎంతమంది మీడియా మీద ట్రైపాడ్స్ అన్నీ కూడా నాశనం చేసి, వాళ్ళ కెమెరాలు నాశనం చేసి, వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బందికి గురి చేసి, అక్కడ ఏవైతే విధ్వంసానికి వీళ్ళు పాల్పడ్డారో పోలీసులు దీన్ని పరిగణలో తీసుకొని అక్కడ శాంతి భద్రతలకి వీళ్ళు విరుద్ధంగా ఉన్నారు, విఘ్నం చేస్తున్నారు, ఇబ్బందికరంగా ఉంది, ట్రాఫిక్ కానివ్వండి, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు శాంతియుతంగా చేయి. అసలు ఏదైతే ఈ మన టీడీపీ గవర్నమెంట్ ఫస్ట్ రాగానే ఇన్ని మర్డర్లు జరిగినాయి, అన్ని అయినాయి, ఇన్ని అయినాయి అని చెప్పేసి ఢిల్లీ వెళ్ళాడు. ఏమీ లేదు అక్కడ. ఏం చేస్తాడు? ఢిల్లీ వెళ్ళి చేయటానికి ఏమీ లేక వెనక్కి తిరిగి వచ్చాడు. మళ్ళీ ఇన్ని రోజులు మళ్ళీ లండన్ వెళ్ళాడు, మందులు తెచ్చుకున్నాడు, తల్లి చెల్లి ఎదురు తిరిగారు, నా కొడుకుని నమ్మొద్దు అంటున్నారు. ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, సింపతి తెచ్చుకోవాలి, ఈ విధంగా వచ్చాడు బయటికి. ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేయాలి. రెండోసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా, పిచ్చి పనులు చేయకుండా, ఏదైనా చేసుకుంటే నీ ధర్నాలు రాస్తారోకోలు సైలెంట్గా శాంతి భద్రతలకి విఘ్నం కలగకుండా చేసుకోవాలి. అయితే మనం చూసుకుంటే గుంటూరులో కూడా పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసింది కూటమి ప్రభుత్వం. అసలు గుంటూరు రావాలనే ఆలోచన అంటే ఒక వ్యక్తి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, తనకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, లేదంటే తనకు సంబంధించిన ఓటర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి తగినటువంటి హెల్ప్ చేయొచ్చు. కానీ ఏదైతే పులివెందులకు సంబంధించిన ఓటర్లు తనకు ఓటేసి అసెంబ్లీకి పొమ్మంటే పోకుండా ఇక్కడ తిరుగుతున్నటువంటి ఒక తిరుగు ఎలా చూడాలంటారు? ఆ రోజు వెళ్ళాడండి పులివెందుల, వాళ్ళంతా కుర్చీలు తీసుకొని పులివెందు వెళ్ళిన రోజు చూసుకున్నాం మనం. చూస్తే కనుక టీవీలో వెంటబడ్డారు జగన్మోహన్ రెడ్డి మీద, దాడికి ఇంకా దాదాపుగా దాడి చేసినట్లే లెక్క. అవును, అది కూడా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కార్యకర్తలు అని చెప్పి తనే అన్నాడు. నా వాళ్ళు ఎవరు కనిపిస్తారు, అంతా అవినాష్ రెడ్డి మనుషులే కనిపిస్తారు అన్నారు. అన్నప్పుడు అక్కడ మనం ఏం చూడొచ్చు, వీళ్ళు ఏ విధంగా వీళ్ళ పరిపాలన ఉంది గతంలో, ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు ఓన్ చేసుకున్నారు, ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు అక్కడ వాళ్ళ 2019 నుంచి 24 వరకు కూడా వాళ్ళకి ఏ విధమైన మంచి చెడ్డలు వీళ్ళు చూసుకోలేదు. వాళ్ళ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించి వాళ్ళు ఇబ్బందులు పడి వాళ్ళని పట్టించుకోకుండా, ఏదో మీటింగ్ వస్తేనే వాళ్ళు గుర్తొస్తారు, తర్వాత వాళ్ళని పట్టించుకునేది లేదు. ఈ రోజున గుంటూరు ఎందుకు వచ్చాడు అంటే, గుంటూరులో వీళ్ళైతే అక్కడ అన్ని ఖర్చు పెట్టి అతని కోసం అతను నిలబెట్టి ఆ రోజున హెల్ప్ అయ్యారు. కానీ గుంటూరులో అలా కాదు. అక్కడ విడదల రజనీ ఉంది. విడదల రజనీ తన అనుచరులు కానివ్వండి, వాళ్ళ మరిదైతే కానివ్వండి, వాళ్ళ మామ అయితే కానివ్వండి, అక్కడ ప్రజల్ని ఏ విధంగా వీళ్ళు ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం అప్పుడు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు. కోటప్పకొండ కానివ్వండి, పక్కనే నరసరావుపేట పక్కన ఉన్న కమ్మవారిపాలెం అని అక్కడ ఫుల్ టీడీపీ. వాళ్ళ ప్రభలని వెళ్ళనీయకుండా చేస్తే వీళ్ళ మరిదికి దేహశుద్ధి చేశారు. వాళ్ళ ప్రభల్ని కోటప్పకొండ తిరునాళ్ళ వెళ్ళనివ్వకుండా చేస్తే అక్కడ దేహశుద్ధి చేశారు. వీళ్ళందరూ ఈ రోజున వ్యతిరేకించడానికి రెడీగా ఉన్నారా లేరా అని తనను తను పరీక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గుంటూరులో పెట్టాడు. ఎంతమంది వ్యతిరేకత నాకు ఎదురయ్యిద్ది, ఏ విధంగా ఉంది నా బలం, అతను ఒక సైకో, అతనికి మెంటల్ ఉంది, అతను ఎక్కడ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎందుకు గుంటూరులో పెట్టాడంటే ఇదే. అతని ఆలోచన విధానం అంతా కూడా గందరగోళంగా, కాస్తో ఇసి తీసుకొని మాట్లాడతాడు, దిస్ ఈజ్ వాస్తవం అంటాడు, అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. అట్లాంటి వెర్రి వెంగళప్పలాగా ఏం చేస్తాడో వచ్చి గుంటూరులో పెట్టాడు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇదైతే మిర్చి యార్డ్లో జరిగినటువంటి ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైతే రావాల్సినటువంటి పాజిటివ్ టాక్ కూడా ఈ దొంగతనాలు కావచ్చు, మిర్చి టిక్కీలు పోవడం కావచ్చు, ఇది పూర్తిగా వాళ్ళపైన పడింది. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఏదైతే ప్రెస్కి సంబంధించిన విరిగిపోయిన ట్రైపాడ్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా వెల ఎంతైతే అవుతుందో అది ఖచ్చితంగా జగనే కట్టాలని చెప్పి అయితే అంటున్నారు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.